హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కమ్మగా కారంగా యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసమని వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. టమాటోస్, ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ పీస్, ఇంకా స్వీట్ కార్న్ని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిల్లల్ని గురించి చేస్తున్నాను కాబట్టి కొంచెం మైల్డ్గా ఉండడానికి గీని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఇంకా డైజెషన్ మంచిగా అవ్వడానికి ఏంటంటే జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్, చిల్లీస్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ పిల్లల గురించి చేస్తున్నాను కాబట్టి 2 చిల్లీసే వేసాను. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ త్వరగా కుక్ అవ్వదు కదా, సో అందుకని ఆనియన్ వేసిన వెంటనే వేస్తున్నాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత క్యూబ్స్లా కట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకే రెసిపీలో అన్ని రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువ న్యూట్రిషన్స్ అందుతుంది. ఇంకా నేను ఇక్కడ ఇందులో ఏంటంటే కొబ్బరిని పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేశాను. బాగా చిన్నపిల్లలు అయితే తురిమి యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని డైలీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. ఇంకా దీంట్లో క్యూబ్స్లా కట్ చేసుకున్న బీట్రూట్, ఇంకా టమాటోని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిల్లల్ని దృష్టిలో పెట్టి చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ కన్నా తక్కువ కారాన్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది డైట్ రెసిపీ. తినాలనుకుంటే కొంచెం స్పైసెస్ అన్నీ ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. పిల్లల్ని దృష్టిలో పెట్టి చేస్తున్నాను కాబట్టి మినిమల్ స్పైసెస్తో చాలా మైల్డ్ ఫ్లేవర్ వచ్చే విధంగా చేస్తున్నాను. ఈ ఫ్రై అయిన వెజిటేబుల్స్లోకి ఈక్వల్ క్వాంటిటీలో రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఏంటంటే మరీ ఎక్కువ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ ఇంటేక్ ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే వెజిటేబుల్ తీసుకోవడం కన్నా ఒకే రెసిపీలో ఇన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ అనేది కూడా బాగా అందుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం టేస్ట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే రెసిపీని మనం వెయిట్ లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం స్పైసెస్ అన్నీ పెంచుకుంటే సరిపోతుంది. నెయ్యి ప్లేస్లో నూనెని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. బయట అవుట్ సైడ్ ఫుడ్తో కంపేర్ చేస్తే మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడు కూడా హెల్దీ ఇంకా హైజీనిక్గా ఉంటుంది కదా. మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం వాళ్ళకి కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళే చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే పిల్లలకి ప్రాపర్టీస్ ఇవ్వడం కన్నా ప్రాపర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం కుక్ చేసిన ఫుడ్ పిల్లలు ఇష్టంగా తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు షేర్.